ఇప్పుడు మన దాంట్లో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అంటే తక్కువ స్కోరు వచ్చినప్పటికీ నార్మేషన్లో ఏమైనా యాడ్ అయ్యి బెటర్గా స్కోరు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. మరి ఈ నార్మలైజేషన్ వల్ల ఎవరికి ఎంత స్కోర్ యాడ్ కావచ్చు, అంటే ఎక్కువ స్కోరు అంటే మ్యాక్సిమం ఎంతవరకు యాడ్ కావచ్చు, సో అంటే నేను తక్కువ స్కోర్ నుంచి సేఫ్ జోన్లో పడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో మీ డౌట్ని క్లారిఫై చేయడానికి నేను ఈరోజు ఒక 2 ఎగ్జాంపుల్ని అంటే 2 రిజల్ట్స్ని అయితే చూపించడానికి ట్రై చేస్తాను. దీనికంటే ముందు మనకి ఎస్ఎస్సి నోటీస్ మళ్ళీ ఒకసారి నేను ఈరోజు చదివినాను. అంటే పీఈటీ పీఎఫ్టీ గురించి సిబిటీ నుంచి పీఈటీ పీఎఫ్టీకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చదివినాను. అంటే ఈ ఆన్సర్స్కి గురించి కూడా ఏమైనా మెన్షన్ చేసిండా అని చెప్పేసి ఒకసారి నేనైతే ప్రిఫర్ చేసినాను. సో దాంట్లో మనకి వాడు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఒక 2 నిమిషాలు దీని గురించి, ఆ తర్వాత మనం ఈ నార్మలైజేషన్ స్కోర్ గురించి తెలుసుకుందాం. ఇగో ఇందులో చూడరా తమ్ముడు, వాడు ఏం మెన్షన్ చేసిండంటే దేర్ షెల్ బి నో ప్రొవిజన్ ఫర్ రివల్యూషన్ ఆర్ రీచెకింగ్ ఆఫ్ ద స్కోర్స్, నో కరస్పాండెన్స్ ఇన్ దిస్ రిగార్డ్ షెల్ బి ఎంటర్టైన్డ్ అన్నాడు. అంటే మేమైతే ఎలాంటి రివల్యూషన్ అయితే పెట్టామో, రీచెకింగ్ అయితే పెట్టడానికి అయితే మేమైతే ఎలాంటి ప్రొవిజన్స్ అయితే లేవని చెప్పేసి అన్నాడు. బట్ ఏంటంటే మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి నార్మలైజ్డ్ బై యూజింగ్ ద ఫార్ములా పబ్లిష్డ్ బై ద కమిషన్ త్రూ నోటీస్ అని చెప్పేసి ఈ డేటు అంటే 2019లో ఏదైతే మనకి ఫార్ములా ఇచ్చిండో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మేము నార్మలైజేషన్ చేస్తాము, అంటే నార్మలైజేషన్ చేస్తాము. సో అంతేకాకుండా సచ్ నార్మలైజ్డ్ స్కోర్ అలాంగ్ విత్ ద బోనస్ మార్క్స్ ఫర్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ హోల్డర్స్ విల్ బీ యూజ్డ్ టు డిటర్మైన్ ఫైనల్ మెరిట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్. మీరు ఏదైతే మెరిట్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ మీ ఎన్సీసీ స్కోర్ అయితే ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరికైతే మేము కన్సిడర్ చేస్తాము. అంతేకాకుండా ఈ టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ మే గో త్రూ ద ఆన్సర్ కీస్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ రిప్రజెంటేషన్స్ ఇఫ్ ఎనీ within the stipulated time limit on payment of 100 rupees per question. Representations received through any other mode, example letter gaani, applications gaani, email gaani, etc. will not be entertained. Representations regarding the answer keys will be scrutinized before finalizing the answer keys and the decision of the commission in this regard will be final. ఇప్పుడు ఏమంటుందంటే మీకు ఈ ఆన్సర్ కీలో ఒకసారి మేము ఆన్సర్ కీ ఇస్తే సో దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఒక 100 రూపీస్ పెట్టి ఐదర్ లెటర్ రూపంలో కానీ అప్లికేషన్ కానీ ఈమెయిల్ కానీ మాకు ఇస్తే దాన్ని మేము పరిశీలించి మీకు ఆ మార్క్కి అంటే మీ ఆ క్వశ్చన్ రాంగా రైటా లేదంటే దాని మార్క్స్ కలపాలని చెప్పేసి మేము ఇస్తాము అని చెప్పేసి అయితే వాడు ఇక్కడ మెన్షన్ చేసింది టెంటేటివ్ ఆన్సర్ కీలో. సో ఏమైనా మిస్టేక్ ఉంటే దాని గురించి ఓకేనా. సో ఇది దీని గురించి. ఇక నార్మలైజేషన్ స్కోర్ గురించి వద్దాం. ఒక్కసారి ఇది చూద్దాము. ఈ స్క్రీన్ షాట్లో చూడండి, అంటే ఈ రిజల్ట్లో చూడండి. అతనికి వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే 57.5 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇదండి మా డిస్ట్రిక్టే, అంటే మా దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరిది అయితే నేను లాస్ట్ టైం రిజల్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అతనికి వచ్చిన స్కోర్ ఎంత 57.5 స్కోర్ అయితే వచ్చింది. అతనికి నార్మలైజేషన్ ఎంత వచ్చింది 63.5 వచ్చింది. అంటే ఎంత స్కోర్ పెరిగింది, దాదాపు ఒక 7 + 7 అయితే యాడ్ కావడం జరిగింది. అంతేనా, +7 స్కోర్ యాడ్ కావడం జరిగింది. ఇది ఒకరి గురించి. సో ఇంకొకటి తీసుకుంటా. ఇందులో చూడండి ఈ స్కోర్లో అతనికి వచ్చిన రా స్కోర్ ఎంత 34.5 అయితే అతనికి వచ్చిన రా స్కోరు. మరి నార్మలైజేషన్ స్కోర్ ఎంత 53.06 స్కోరు. అంటే దాదాపు 18 to 19 స్కోర్ అయితే ఇతనికి యాడ్ అయింది. అంటే సో ఈ 2 అయితే మీకు వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను తీసుకొని చెప్పినాను. సో ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చిందని బాధపడుతుంటారు కదా, ఏదైతే ఇప్పుడు సపోజ్ 55 స్కోర్ వచ్చింది ఒకరికి, నేను సేఫ్ జోన్లో పోవాలి లేదంటే నాకు ఒకవేళ బెటర్ జాబ్ రావాలి అని అతనికి ఉంటుంది థాట్. సో ఇప్పుడు అతను చేసేది ఏం లేదు, అతని చేతిలో ఏముంది, ఏం లేదు. ఎగ్జామ్ అయితే మొత్తం అయిపోయింది, ప్రిపరేషన్ అయినావు, నువ్వు అయితే అటెంప్ట్ ఇచ్చినావు, నీ చేతిలో ఇప్పుడు ఏం లేదు. సో నీ చేతిలో ఉంది, సో నువ్వు ప్రే చేసుకోవడం తప్ప, దేవునికి మొక్కుకోవడం తప్ప ఏం లేదు. సో దాంట్లో ఏంటంటే మనకి నార్మలైజేషన్ స్కోర్ అయితే ఒకటి ఉంది. సో ఈ నార్మలైజేషన్ స్కోర్ ద్వారా నువ్వు నీ స్కోర్ అనేటువంటిది సేఫ్ జోన్లో పడదా అనేటువంటిది సో ఇక్కడ మీకు ఈ నార్మలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదా, ఒకరికేమో +7 యాడ్ అయినాయి, సో ఇంకొకరికేమో +19 యాడ్ అయినాయి. అంటే ఇంత స్కోర్ యాడ్ అయినాయి సో నార్మలైజేషన్లో. సో దీన్ని మళ్ళీ నెగిటివ్స్ ఎక్కువ పెట్టడం అదొక్కటైతే కన్సిడర్ అస్సలు చేయరు. మీరు దాన్ని పట్టుకుని అయితే ఎవరు అయిపోకండి. సో ఎందుకంటే అది కాకుండా ఏంటంటే మనకి ఎగ్జామ్ షిఫ్ట్ అంటే ఎగ్జామ్లో వచ్చిన పేపర్ని అయితే మెయిన్గా మనకైతే వాడైతే తీసుకోవడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఒక డేలో ఒక 3-4 షిఫ్ట్లు జరుగుతున్నాయి అంటే ఆ 3-4 షిఫ్ట్లకు ఒక షిఫ్ట్కి ఈజీ వస్తుంది, ఒక షిఫ్ట్కి హార్డ్ వస్తుంది. ఎవరైతే హార్డ్ వచ్చిందని ఫీల్ అవుతున్నారో అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి నార్మలైజేషన్లో స్కోర్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా స్కోర్ అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనము పీఈటీ పీఎఫ్టీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక రన్నింగ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసినాను. సో ఎవరైతే
ఈ కీ పేపర్ కోసం చూస్తున్నారో, ఓకే ఈ 1 వీక్ లోపు అయితే మీకు అంటే కీ పేపర్ వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. సో వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా అంటే ఓకే, మీరు ఎలా ప్రాక్టీస్ చేసినా పర్లేదు కానీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఎండకైతే మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. రన్నింగ్ డిస్క్వాలిఫై అయితే సో మనం ఆల్రెడీగా డ్రాప్ అయిపోయినట్టే. కాబట్టి రన్నింగ్ క్వాలిఫై కావడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సో ఈ నార్మలైజేషన్ స్కోర్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. అంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఏముండదు. సో మొత్తం అయిపోయింది, ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు మళ్ళీ లేదు. సో వాళ్ళు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే సో ఇది. ఆ తర్వాత ఎన్సీసీ స్కోర్ ఎవరికైతే ఏబిసి సర్టిఫికేట్స్ ఉన్నాయో సో వాళ్ళకి 5%, 3%, 2% అనే మార్క్స్ కలపడం జరుగుతుంది. సో అది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. నోటిఫికేషన్ కావచ్చు, ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో దాన్ని కూడా ఒకసారి చూసుకొని మీకు అంటే ఎవరెవరికి ఏ సర్టిఫికేట్ ఉంది, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నాయి అని చెప్పేసి దాన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఎన్సీసీ గురించి అండ్ నార్మలైజేషన్ గురించి. ఇక ఈ నార్మలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు నోటిఫికేషన్ చదివినాం కదా. 2019 ప్రకారము ఒక ఫార్ములా ఇచ్చిండు, అంటే అది లాస్ట్ అప్డేట్ ఫార్ములా. సో లాస్ట్ అంటే 19 ప్రకారం ఆ ఫార్ములా ఇచ్చిండు. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని అయితే మనకు నార్మలైజేషన్ చేస్తాడు. ఆ ఫార్ములా మనకి అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే సో యావరేజ్ స్కోర్ ఆఫ్ దట్ షిఫ్ట్ అనుకుంటా సో ఇలా ఇస్తాడు. ఆ ఫార్ములా మనకు అర్థం కాదు కాబట్టి ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఆ ఫార్ములా కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి ఎస్ఎస్సి నార్మలైజేషన్లో. సో చాలా తక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది అర్థం కాకపోతుంది. సో కాబట్టి ఆ ఫార్ములాని బేస్ చేసుకొని అయితే మనకైతే ఇది నార్మలైజేషన్ అయితే చేస్తాడు. సో కాబట్టి ఎవరైతే డల్గా ఫీల్ కాకుండా మీరైతే ప్రిపరేషన్తో అయితే ముందుకెళ్ళండి. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఉమెన్స్ గురించి వీడియోలో చెప్పట్లేదు అని చెప్పేసి అన్నారు. సో ఏదైనా నేను చెప్పేది అందరికీ కామన్గా ఉండేది. ఇప్పుడు 5 km అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మాత్రమే చెప్తున్నాను వాళ్ళకి. కానీ సో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయితే సేమ్ అందరికి ఒకేలా ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలకి 1.6 km అంటే సో అబ్బాయిలకు చెప్పిందే అమ్మాయిలకు ఉంటుంది, అంతే కదా. అబ్బాయిలకి ఏ విధంగా అయితే 5 km ప్రాక్టీస్ చేస్తారో అమ్మాయిలు 1.6 km ప్రాక్టీస్ చేస్తారు. బట్ అబ్బాయిలకి ఏంటంటే 5 km లాంగ్ రన్ ప్రాక్టీస్ చేయడానికి ఒక్కోసారి 10 km కూడా లాంగ్ రన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు 5 km వరకు ప్రాక్టీస్ చేసినా పర్లేదు. ఎందుకంటే మేము కరీంనగర్లో ఈ ఎస్ఎస్సి జీడీ అప్పుడే ఒక 1.5 month హార్డ్గా ప్రిపేర్ అయినాం. 1 month హార్డ్గా ప్రిపేర్ అయినాము. సో ఆ 1 monthలో మాతో పాటు అమ్మాయిలు కూడా ఉండే. సో ఈ అమ్మాయిలు మాతో పాటే 5 km కూడా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళకు ఉండేది 1.6 కానీ వాళ్ళు మాతోటి లాంగ్ రన్ ప్రాక్టీస్ కోసం వచ్చారు. అంటే అక్కడ వాళ్ళు 1.6 అని చెప్పేసి చూడలేదు. సో లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఎక్కువ లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే సో నీకు బ్రీత్ కంట్రోల్ అయిపోతుంది. అంతేకాకుండా ఫుట్ అనేటువంటిది నీకు ప్రాక్టీస్ అయిపోతుంది. లాంగ్ ఫుట్ ఎయిర్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో లాంగ్ ఫుట్ ఒకటేసారి రాదు కదా. కాబట్టి స్లో నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అందుకే నేను ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒకటే స్టెప్ మీరు పైకి ఎక్కాలంటే కష్టం అయిపోతుంది కదా. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి 3 చేపల కథ దాని గురించి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ కథను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఆన్సర్కి వస్తాయి కదా. ఆన్సర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఈ అబ్బాయిలకి 5 km కానీ అమ్మాయిలకి 1.6 km గురించి మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోతోటి మోటివేటివ్ చాలా బాగా అయిపోతాము. సో మోటివేట్ అంటే మనమే మోటివేట్ అయిపోవాలి. సో రన్నింగ్ అయితే మీరు ఎలా ప్రాక్టీస్ చేసినా మంచిది. ఇద్దరు కోచ్ దగ్గరికి వెళ్తారా లేదా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటారా. సో షూస్ కూడా మీరు ఆల్రెడీ యూజ్ చేసినా పర్లేదు, మీరు ఎలా యూజ్ చేసినా పర్లేదు. సో వితౌట్ షూ పరిగెత్తడానికి ట్రై చేస్తారు. సో వితౌట్ షూ ఏంటంటే నేనైతే ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయితే నేను ఏదైనా కానీ వితౌట్ షూనే పరిగెత్తినాను 1.6 అయితే. బట్ వచ్చేసి ఇది లాంగ్ రన్, పైగా 5 km అబ్బాయిలకి. సో అమ్మాయిలు కూడా 1.6 ఏంటంటే ఈ రోడ్డు మీద ఉండడం వల్ల మనకి వితౌట్ షూ అనేటువంటి చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అంత ఎండకైతే చాలా కష్టం అయిపోతుంది కాబట్టి సో వితౌట్ షూ అయితే చాలా ఇబ్బంది. సో కాబట్టి విత్ షూనే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటర్. ఓకేనా. సో విత్ షూనే ప్రాక్టీస్ చేయండి. సో మీకు వీలైనప్పుడు వితౌట్ షూ పరిగెత్తిన పర్లేదు కానీ లాంగ్ రన్ అయితే ట్రై చేయండి. రన్నింగ్ మాత్రం ఆపకండి. ఇంటికి వెళ్తే ఇంటికాడ ప్రాక్టీస్ చేసినా మంచిది. కానీ డైలీ మీరు పరిగెత్తింది కొంచెమైనా పర్లేదు. సో పరిగెత్తునైతే ఉండండి. ఎవరైతే చెస్ట్ రాదని బాధపడుతున్నారో వాళ్ళైతే చెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో నాది కూడా చెస్ట్ రాదని బాధపడ్డాను. సో నేను ప్రాక్టీస్ చేసిన ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీ వీడియోస్ అన్ని ఢిల్లీ నుంచే రావడం జరుగుతుంది. సో అక్కడ నేను ఈ ఆర్పిఎఫ్ క్లాసెస్ కానీ నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ క్లాస్ కానీ సిపిఓకి క్లాస్ కానీ సో నేనేం ప్రిపేర్ అయితే ఆ క్లాస్ అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా వీలుంటే విని మనమైతే ఒక ప్లాన్ తోటి ముందుకైతే వెళ్దాము. సో ఈ నోటిఫికేషన్ రన్నింగ్ అంటే ఈ నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తూనే ఇంకో నోటిఫికేషన్కి అయితే మనం ప్రిపేర్ అవుదాము. సో ఈ నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే ఓకే. సో దీంతో పాటు మళ్ళీ ఇంకో దానికి ప్రిపేర్ అయినామనుకో సో ఇది వస్తే ఇది వెళ్ళిపోవచ్చు, లేదంటే అది ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదో మళ్ళీ కొత్తగా చదువుమని కొత్తగా చేయమని ఏం చెప్పట్లేదు. కొత్తగా ఆస్పిరెంట్స్ వచ్చే వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి గైడెన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు కూడా ఒక బెస్ట్ అచీవ్మెంట్ వస్తుంది. బట్ మనం ఏంటంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి ఇదే ప్రాక్టీస్లో
ఇదే ఊపు మీద ఇంకో జాబ్ వస్తే ఏ జాబ్ వచ్చినా కానీ దాన్ని ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే అది కూడా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇక ముందు నుంచి మనమైతే ఈ ఆన్లైన్ క్లాసెస్ చేసుకొని కరెంట్ అఫైర్స్తో పాటు అర్థమెటిక్తో పాటు సో నాకు రాని మీరు కూడా కమెంట్ చేసి చెప్తారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను క్లాస్ రూపం మనమైతే వీడియోలు చేసుకుందాము. సో ఇలా చేసుకుంటూ ముందుకెళ్దాము. సో మీరైతే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మెడికల్ గురించి వీడియో చేయమన్నారు, మెడికల్ గురించి చెప్తాను. సో ఆ తర్వాత రన్నింగ్ 5 km గురించి కూడా చెప్తాను. ఎందుకు నేను చెప్తాను, నాకేమన్నా నేను కోచ్నా అంటే కాదు, నేను ట్రైనింగ్ చేసి వచ్చినాను కదా. సో 10 to 11 months అయితే నేను ట్రైనింగ్లో వచ్చినాను కాబట్టి నాకు ఎంతో కొంత ఐడియా అయితే ఉంటుంది కదా. సో అవి మీకు చెప్పుకుంటాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో పంచుకుంటాను. అంతేకాదు నేనేదో పీటీ ఉస్తాదు అంటే నేను పీటీ కోర్స్ ఏం చేయలేదు. సో నేను ఏం చేయలేదు. బట్ ఏంటంటే నాకు అంటే పీటీ ట్రైనింగ్లో నేను నేర్చుకుంది మాత్రమే మీకు చెప్తాను. సో చిన్ బోన్ పెయిన్ రాకపోవడానికి కారణం ఏంది, సో అంటే షూ వలన, లేదంటే మనం తినే ఫుడ్ వలన, లేదంటే మనం వేసే ఫుడ్ వలన, ఇవన్నీ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే డిమోటివేట్ అవ్వకండి. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఆన్సర్కి వచ్చిన తర్వాత వేసుకుంటారో ఎప్పుడైనా పర్లేదు, కానీ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇక్కడ 18 minutes పడ్డోడైనా కానీ ఇక్కడ 27 minutesలో పడ్డోడు కానీ అక్కడ ఉండే టైమే వాడికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 18 minutesలో పడ్డోడు అక్కడ కొట్టకపోవచ్చు, ఇక్కడ 28 minutesలో పడ్డోడు అక్కడ కొట్టచ్చు. అమ్మాయిలు 1.6 kilometers ఇక్కడ అసలు 8.5 minutes కాదు, ఇక్కడ 10 minutesలో పడవచ్చు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అయ్యే మోటివేషన్ వేరే ఉంటుంది. దీని గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఒకడు ముందు వెళ్తున్నాడంటే వాడిని చూసి మనం పరిగెత్తడానికి ట్రై చేస్తాం. సో అలా ఒకరి నుంచి ఒకరికి మనం దాటుకుంటూ వెళ్తే అప్పుడు ఆ మోటివేషన్ తోటి మనమే ఈజీగా ట్రాక్ చేస్తాం. బట్ ఎవరైతే డిమోటివేట్ కాకుండా అక్కడే ఆగిపోవద్దు. సో దీని గురించి నేను డెఫినెట్గా వీడియోలు చేస్తాను. 5 km గురించి రన్నింగ్ అయిపోయే వరకు అయితే మనం ఇలా మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.